నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 24 లోపు రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికకు సీఎం ఆదేశం. ప్రస్తుత నిబంధనలతోనే జారీ. గ్రామ సభల్లో అర్హుల జాబితా. ఏజెన్సీ ప్రాంతాలకు ఇందిరమ్మ ఇళ్లు. ఉద్యమం నాటి కేసులు మాఫీ. ఆదివాసీలకు సీఎం వరాలు. 4 నెలలకోసారి భేటీ అవుతానని ప్రకటన. కేటీఆర్ అరవింద్ కుమార్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీకి బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం. పండుగ వేళ పల్లెబాట పట్టిన నగరవాసులు. సొంతోళ్లకు బయలుదేరడంతో కిక్కిరిసిన రహదారులు. విజయవాడ వైపు పెరిగిన రద్దీ. పలుచోట్ల ట్రాఫిక్ జామ్. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. ప్రమాదాల నివారణకు 10,000 లోకోమోటివ్స్ లో కవచ్ వ్యవస్థ. ఇంజిన్ల ముందు కెమెరాలు ఏర్పాటు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొత్త రేషన్ కార్డులను ప్రస్తుత అర్హతలు, విధి విధానాలతోనే జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలు అర్హులని సీఎం ప్రకటించారు. పంట వేసినా వేయకపోయినా సాగుకు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వనున్నట్టు పునరుద్ఘాటించారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి 2 కళ్ల లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందనే విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందన్నారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు నిర్వహించారు. ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపిక, అమలుపై చర్చించారు. భారత రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 సంవత్సరాలు అయినందున ఈ నెల 26న 4 అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. చరిత్రాత్మకమైన ఈ పథకాల్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాల అమలుకు గ్రామ, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలని చెప్పారు. ఈ నెల 15లోగా ఈ 4 పథకాల అమలు కోసం అవసరమైన కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వంలో కలెక్టర్లు, నోడల్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ నెల 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులన్న రేవంత్ రెడ్డి సర్కార్కు గొప్ప పేరు రావడంలో వాళ్లే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా ఉంటుందన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశారని కలెక్టర్లను సీఎం అభినందించారు. అయితే కలెక్టర్లు ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సీఎం సూచించారు. కొందరు కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లోనే కూర్చొని పనిచెయ్యాలనుకుంటున్నారని, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని మరోసారి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమస్యలు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవాలని అప్రమత్తం చేశారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చెయ్యనున్నట్లు తెలిపారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయి అధికారుల్ని కూడా అప్రమత్తం చెయ్యాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదని, పంట వేసినా వెయ్యకున్నా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందుతుందని సీఎం స్పష్టత ఇచ్చారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూముల్ని గుర్తించి వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాలా కన్వర్షన్ అయినవి, మైనింగ్, గోదాములు, ఫంక్షన్ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం సేకరించినవి అనర్హత జాబితాలోకొస్తాయని వివరించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డీటీసీపీ లేఅవుట్ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితాల్ని తయారు చేయాలన్నారు. విలేజ్ మ్యాప్లతో పాటు అధికారులు ఫీల్డ్కు వెళ్లి వీటిని ధృవీకరించుకుని వీటిని గ్రామ సభలో ప్రచురించాలని చెప్పారు. గతంలో రైతు బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైందని, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించిందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రైతు భరోసాలో అలాంటి పొరపాటు జరగకూడదని స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా చెల్లించారని, అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు.
ప్రతి జిల్లాకు మండలానికి నోడల్ ఆఫీసర్లను నియమించాలన్నారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి అనర్హుల్ని గుర్తించాలని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయల సాయం అందించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులో ఇప్పుడున్న అర్హత నిబంధనల ప్రకారమే జారీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని, వేర్వేరు ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాల్ని కూడా గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కోసం అర్హులైన వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18,32,000 మంది వివరాల్ని జిల్లాలకు పంపించినట్లు తెలిపారు. అందులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. తొలి విడత నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతో ఈ అర్హుల జాబితాను గ్రామ సభల్లో ప్రచురించాలన్నారు. మహిళా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసుల అధికారులు నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టల్స్ సందర్శించి రాత్రి అక్కడే బస చెయ్యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల అవసరాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సలహాదారులు, ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొమరం భీం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఆదివాసీ సంఘాలు, నాయకులతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి గిరిజనుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గోండు భాషలో ప్రాథమిక విద్యా బోధనపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగు కోసం ఉచితంగా సోలార్ మోటార్లు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. ఉద్యమాల సమయాల్లో ఆదివాసీలపై నమోదైన కేసుల ఎత్తివేతకు అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆదివాసీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఆదివాసీ యోధుడు కొమరం భీం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించిన సీఎం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఆదివాసీ సంఘాలు, నాయకులతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా, సాగు, తాగునీటి సరఫరా, తమపై క్రిమినల్ కేసులు, విద్య, ఉద్యోగ, ఆర్థిక సమస్యలను ఆదివాసీ నాయకులు సీఎంకు వివరించారు. సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనకు దిగొద్దని సీఎం సూచించారు. ఆందోళనల ఫలితంగా యువకులపై కేసులు నమోదైతే భవిష్యత్తులో వారి ఉద్యోగ అవకాశాలకు గండి పెడతాయని సీఎం తెలిపారు. ప్రతి 4 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చారు. ఉద్యమాల సమయంలో ఆదివాసీలపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని, అవసరమైతే శాసనసభలో తీర్మానం పెడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివాసీ విద్యార్థులకు గోండు భాషలో ప్రాథమిక విద్య బోధనకు అవసరమైన ప్రణాళిక కోసం అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉట్నూరు, భద్రాచలంలోని ట్రైబల్ బీఈడీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు. ఏజెన్సీలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నామని, వాటిలో వారు చేరేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇళ్లతో సంబంధం లేకుండా సీఎం కోటా కింద ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఇళ్లు ఇచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలకు ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. గిరిజన రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరా జలప్రభ కింద ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ఉచితంగా సోలార్ పంపు సెట్లతో పాటు ఇళ్లకు సౌర విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఆదివాసీ గూడెల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఐటీడీఏల పరిధిలో వెంటనే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేసులాపూర్ జాతరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివాసీలకు ఎంతో కీలకమైన రాయి సెంటర్ల నిర్మాణం చేపడతామన్న సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన ప్రభుత్వ స్థలాలు, ఎన్ని భవనాలు అవసరమో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవనాలు ఎలా ఉండాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ నుంచి నమూనాలు తయారు చేయించాలని మంత్రి సీతక్కకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సమావేశంలో మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గుమ్మడి అనురాధ, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఫార్ములా ఈ రేస్ కోసం నిధుల బదిలీ విషయంలో అప్పటి మంత్రి కేటీఆర్ హెచ్ఎండిఏ నాటి ఇన్ఛార్జ్ కమిషనర్ అరవింద్ కుమార్ నిర్ణయం మేరకే తాను నడుచుకున్నానని విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీకి చెప్పినట్టు తెలిసింది. నిధుల మళ్లింపులో ఎందుకు నిబంధనలు పాటించలేదనే విషయంపై అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్లో ఏ3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటలకు తిరిగి బయటకొచ్చారు. సుమారు 6.5 గంటల పాటు సాగిన ఈ విచారణలో ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో జరిగిన నిధుల మళ్లింపుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రశ్నించగా మూడో నిందితుడిగా ఉన్న నాటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని వివిధ అంశాలపై ఏసీబీ అధికారులు వివరాలు అడిగారు. ముఖ్యంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు నిధులు బదిలీ చేయడంలో నిబంధనల్ని ఎందుకు పాటించలేదని అడిగి వాంగ్మూలం నమోదు చేశారు. లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు నిధులు పంపించాలంటూ నాడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ హోదాలో ఆయనే ప్రొసీడింగ్స్ జారీ చేసిన నేపథ్యంలో వాటి గురించి ప్రశ్నించారు. కార్ రేసు సీజన్ 10 నిర్వహణ నిమిత్తం 2023 అక్టోబర్ 3న అదే నెల 11న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ మేరకు హిమాయత్ నగర్ ఐఓబీలోని హెచ్ఎండిఏ ఖాతా నుంచి 2 విడతలుగా సుమారు 45.71 కోట్లు బ్రిటన్ పౌండ్ల రూపంలో లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు బదిలీ కాగా దానిపై విచారించారు. హెచ్ఎండిఏ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొసీజర్ ప్రకారం సాధారణ నిధుల నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ నిధుల్ని విడుదల చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. హెచ్ఎండిఏ అప్పటి ఇన్ఛార్జ్ కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలతోనే తాను ప్రొసీడింగ్స్ జారీ చేశానని బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ అధికారులకు సమాధానమిచ్చినట్లు సమాచారం. విదేశీ సంస్థకు నిధుల బదిలీ క్రమంలో ఆదాయ పన్ను ఎందుకు మినహాయించుకోలేదని ప్రశ్నించగా ఉన్నత స్థాయి ఆదేశాలతోనే అలా చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. సీజన్ 10 నిర్వహణ కోసం అక్టోబర్ 30న ఒప్పందం జరిగితే అంతకుముందే నిధులు బదిలీ చేయాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారని ప్రశ్నించగా అప్పటి మంత్రి కేటీఆర్ అరవింద్ కుమార్ నిర్ణయం మేరకే తాను నడుచుకున్నారని చెప్పినట్లు సమాచారం. ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం, మంత్రివర్గ ఆమోదానికి పంపకపోవడం లాంటి నిర్ణయాలన్నీ ఉన్నత స్థాయిలోనే జరిగాయని వాంగ్మూలమిచ్చినట్లు తెలిసింది. ఏ విషయంలోనూ తన సొంత నిర్ణయాలేవీ లేవని చెప్పినట్లు సమాచారం. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు సూచించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊరెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా ఏపీకి వెళ్లే రోడ్లపై రద్దీ కనిపిస్తుండగా సంక్రాంతి పండుగ కోసం దాదాపు 6,432 బస్సులు నడిపిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూరులో సందడిగా గడిపేందుకు హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో స్వస్థలాలకు బయలుదేరారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ 6,432 బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే కూడా 56 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రధానంగా నగరంలోని కోకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ లోనూ రద్దీ పెరిగింది. విజయవాడ హైవేపై అధికంగా రద్దీ ఉంటున్న క్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక సర్వీసులను హైదరాబాద్కు పంపి ఎల్బీనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు సర్వీసులు నడుపుతోంది. పండుగ పూట ధరలు పెంచారని కొంతమంది జనం చెబుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో స్థానిక పాదచారులు, ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారిని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూత్లు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. జగిత్యాల పాత బస్టాండ్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అదనపు బస్సు వెయ్యాలంటూ నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల నుంచి కడెం వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులో 132 మంది ఎక్కగా మరో 40 మంది బస్సులో స్థలం లేక కిందనే ఉండిపోయారు. చివరి బస్సు కావటంతో ఎలా వెళ్లాలి అంటూ ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు. డిపో మేనేజర్ మరో బస్సు వేయడంతో ఆందోళన విరమించారు. రోజువారీ నడిచే బస్సులు సంక్రాంతి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో సమస్య నెలకొంది.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజాము నుంచే వాహనాల జాతర కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను సొంత ఊరిలో నిర్వహించుకునేందుకు కుటుంబంతో కలిసి నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో హయత్ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద టోల్ బూత్ వద్ద వాహనాలు దాటేందుకు కొద్ది నిమిషాలు అక్కడ నిరీక్షించాల్సి వస్తుంది. ఇది మినహా జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణానికి అంతరాయం లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతోంది. వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వేగం తగ్గడంతో కొంత నిదానంగా వాహనాల ముందుకు కదలడంతో జాప్యం జరుగుతుంది. జాతీయ రహదారిపై పోలీసులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎన్ని రోడ్లు వేసినా సరిపోతుంది. వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి? వీళ్ళు సాయంత్రమే. అయ్యో సంక్రాంతి పండుగ కోసం ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రయాణికులకు అవసరమైన మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్దంగా ఉందని తెలిపారు. పండగ సమయంలో ప్రయాణికుల వద్ద ప్రైవేట్ బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలతో పాటు బస్సులను జప్తు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రయాణికులకు ఏ సమస్య వచ్చినా రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని సెయింట్ మేరీ విద్యానికేతన్లో పండుగ వేడుకలు, తెలంగాణ పిండి వంటల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి అందజేశారు. హనుమకొండలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టే సంక్రాంతి సంబరాలు జరిగాయి. మెదక్ జిల్లా నరసాపూర్లో విష్ణు ఫార్మసీ కళాశాలలో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలీపురంలోని మిలీనియం స్కూల్లో పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు వసుంధర ఆధ్వర్యంలో బాపు బొమ్మలు, ముత్యాల ముగ్గుల పేరిట చేపట్టిన రంగవల్లిక పోటీలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఈనాడు, ఈటీవీ వసుంధర కుటుంబ సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. హనుమకొండలో కేడీసీ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరీంనగర్ ఆల్ ఫోర్స్ కళాశాలలో నిర్వహించిన ఈనాడు, వసుంధర రంగవల్లుల పోటీలకు విద్యార్థినులు భారీగా తరలివచ్చారు. ఖమ్మం పటేల్ స్టేడియంలో ఈనాడు ముత్యాల ముగ్గుల పోటీల ఫైనల్ నిర్వహించారు. ఆయా కళాశాలల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులు పోటీలో పాల్గొన్నారు. నల్గొండలోని కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైనల్ ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. సాధికారత సాధిస్తూ ఎప్పుడూ మహిళలు ముందుకే వెళ్లాలని, ఆడపిల్లలు ఏ రంగంలోనూ వెనుకబడి ఉండొద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ఆకాంక్షించారు. ఈనాడు వసుంధర కుటుంబం సంక్రాంతి ముగ్గుల పోటీల్లో భాగంగా మహబూబ్నగర్ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలను ఆమె తిలకించారు. సికింద్రాబాద్ మారేడుపల్లి కస్తూరిబా గాంధీ కళాశాల శోభిల్లింది. మదిని దోషేలా ముగ్గులతో ప్రాంగణం నవ్య శోభను సంతరించుకుంది. రైళ్ల ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైల్ రక్షణ వ్యవస్థ కవచ్ను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందులో భాగంగా 10,000 లోకోమోటివ్లలో కవచ్ వ్యవస్థను కేంద్రం అమర్చుతోందని చెప్పారు. 15,000 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సైడ్ ఫిట్టింగ్లతో పాటు ఇంజన్ల ముందు కెమెరాలు అమరుస్తున్నట్టు వివరించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ను శుక్రవారం అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి అమృత్ భారత్ రైలు కోచ్లు, వందే భారత్ 2.0 స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు. అనంతరం మాట్లాడిన అశ్విని వైష్ణవ్ పేదలకు వందే భారత్ రైళ్లలో ప్రయాణించే అనుభూతిని కలిగించాలన్న లక్ష్యంతో తక్కువ ఛార్జీలతో అమృత్ భారత్ రైళ్లను నడుపుతున్నట్టు తెలిపారు. వాటికి స్పందన రావడంతో స్లీపర్ బెర్త్ సౌకర్యంతో కూడిన అమృత్ కోచ్లను తయారు చేస్తున్నట్టు వివరించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. డబ్బుతో ఓట్లు కొనేందుకు కమలదళం యత్నిస్తోందని ఆరోపించింది. ఓట్ల కొనుగోలు కోసం బీజేపీ ఒక్కో ఓటరుకు 10,000 రూపాయల చొప్పున కేటాయించిందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆ డబ్బులో కొంత భాగం మాత్రమే లబ్దిదారులకు చేరిందన్నారు. 1000 లేదా 1100 మాత్రమే పంచి మిగతా 9,000ను కొందరు బీజేపీ నేతలు తమ జేబులో వేసుకున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోదియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆమ్ ఆద్మీ ఆరోపణలను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఖండించారు. నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. కేజ్రీవాల్ ఆయన సహచరులు ఉపయోగించిన పదాలు వారి సంస్కారహీనాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో 216 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదించాయి. వాటిని విశ్లేషించిన ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 57 ప్రాంతీయ పార్టీల్లో 18 మాత్రమే గడువులోపు కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక అందించాయని తెలిపింది. 17 పార్టీలు 2 నుంచి 164 రోజులు ఆలస్యంగా విరాళాల నివేదికలను సమర్పించాయని వెల్లడించింది. 28 ప్రాంతీయ పార్టీలకు 216 కోట్ల రూపాయల విరాళాలు అందాయని తెలిపింది. ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా బీఆర్ఎస్ కు 154 కోట్ల విరాళాల రూపంలో లభించాయని వివరించింది. వాటిలో 138.97 కోట్లు 40 కార్పొరేట్ సంస్థలు ఇచ్చాయని పేర్కొంది. వైసీపీ 16, టీడీపీ 11.92 కోట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. మొత్తం విరాళాల్లో 90.56% బీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే, సీపీఐ పార్టీలకే లభించాయని వెల్లడించింది. అసోంలోని దిమా హసావ్ జిల్లాలోని ఒక బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు కోల్ ఇండియాకు చెందిన 12 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. గనిలో నీటిని తొలగించే పని కొనసాగుతోంది. ఆ ప్రక్రియ ముగియగానే సహాయక చర్యల్లో పాల్గొంటామని కోల్ ఇండియా రెస్క్యూ సిబ్బంది తెలిపారు. లోపల ఆక్సిజన్ లోపల ఉండే అవకాశం ఉందని, శ్వాస ఉపకరణాలు, యంత్రాలతో లోపలికి వెళతామని వారు చెప్పారు. ఉమ్మాంగ్రోసో ప్రాంతంలోని బొగ్గు గనిలో ఈ నెల 6న అకస్మాత్తుగా నీరు రావడంతో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. అందులో ఒకరు మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. తొలుత గనిని చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్టు చెప్పామని, కానీ అది నిజం కాదని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. 12 ఏళ్ల కింద మూసేసిన గనిలోకి తాజాగా కార్మికులు దిగి బొగ్గు తీసేందుకు యత్నించి చిక్కుకున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. 340 అడుగుల లోతున్న ఈ క్వారీలో నీటిని తొలగించేందుకు కొన్ని గంటలు పడుతుందని అధికారులు తెలిపారు. నీళ్ల తొలగింపు పూర్తి కాగానే ఆర్మీ, నేవీ, అసోం రైఫిల్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కోల్ ఇండియా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటారని చెప్పారు.